హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నాగమణి. అధికారంలోకి వచ్చి దగ్గర 3 ఏళ్ళు అవుతుంది. మరి 3 ఏళ్లలో కనీసం ఆ 3 గ్యారంటీలను ఇంప్లిమెంట్ చేసిరా లేదో తెలియదు. దాన్ని ఉద్దేశించే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే మాట్లాడడం జరిగింది. ఆయన ఏమంటారంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలు కాదు 420 గ్యారంటీల సంగతి ఏమైంది అని ఈ రోజు రేవంత్ రెడ్డికి ఒక బహిరంగ లేఖనైతే రాయడం జరిగింది. సరే బహిరంగ లేఖ రాసిర్రు, సరే వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలలో సగం ఇంప్లిమెంట్ చేయలే, 420 గ్యారంటీలను మీరు పేరు పెట్టిర్రు. ఒక్కసారి మన గతం గుర్తు చేసుకుందాం. కేటీఆర్ గారు, మనం కూడా అధికారంలో ఉన్నప్పుడు 10 ఏళ్ల పాటు మనం ఎన్నో హామీలు ఇచ్చినాం. మరి హామీలన్నీ నెరవేర్చినామా? లేదు. నిరుద్యోగ భృతి అన్నారు, నిరుద్యోగ భృతి లేదు. దళిత బంధు అన్నారు, ఆ దళిత బంధు కూడా అర్హులైన వారికి వర్తించలేదు. మిగతా ఎవరైతే మీ పార్టీ జెండా మోస్తారో, మీ కార్యకర్తలు ఉంటారో వాళ్ళకే ఇచ్చిర్రు తప్ప సామాన్య ప్రజలు ఎవరైతే దానికి అర్హులైన వాళ్ళు ఉన్నారో వాళ్ళకైతే ఇయ్యలేదు. ఇక డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సంగతి వస్తే ఎన్నికలు వస్తున్నాయని హడావిలేదా పనులు పూర్తి అయినా కాకుండా కొంతమందికి అప్పచెప్పిర్రు. అవి ఇప్పటికీ కూడా కొన్ని ఊర్లల్లో నిర్మాణాలు పూర్తి అయినాయి కానీ అవి ఇప్పటికీ కూడా ఎవరైతే అర్హులైతే ఉన్నారో వాళ్ళకైతే ఇచ్చిన దాఖలాలు లేవు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అవి అటే పోయినాయి. మరి పోనీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇల్లు అని పెట్టిరు. సరే అర్హులైన వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు, నియోజకవర్గానికి 3000 ఇల్లు అట్లని చెప్పిర్రు. సరే 3000 ఇల్లు కాకపోతే మరి ఏ విలేజ్లలో ఈ ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం అయ్యి అర్హులైన వాళ్ళకి ఇంకా కూడా కేటాయించని ఇండ్లు ఉంటాయి కదా, వాటిని ఇయ్యొచ్చు కదా. అదేది లేదు. ఏడికెళ్ళి రాష్ట్రాన్ని అప్లపాలు చేయాలి, రాష్ట్రంలో ఉన్న నిధులు దుర్వినియోగం చేయాలి, మా జేబులు నింపుకోవాలి, ఏమన్నా అంటే రాష్ట్రం అప్పులలో ఉందని చెప్పాలి తప్ప ఏం లేదు. ఇప్పుడు ఓకే, ఇదంతా మీరు ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ ను క్వశ్చన్ చేస్తారు. 6 గ్యారంటీలు కాస్త 420 గ్యారంటీలు అయినాయని మీరు క్వశ్చన్ చేయడం కరెక్టే ఉంది. ఒకవేళ మీరు ఇది కనుక ప్రజల కోసం ప్రజలకు న్యాయం చేయాలనే కొట్లాడితే మంచిది. కాకపోతే కొంతమంది విశ్లేషకులు ఏమని అభిప్రాయం తెలియజేస్తారంటే ఇది కేవలం మీ రాజకీయ ఉపయోగం కోసం, రాజకీయ లాభం కోసమే మాట్లాడుతున్నారు, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు, వాదనలు వినిపిస్తున్నాయి. మరి చూడాలి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందో. మరి ఇచ్చిన 6 గ్యారంటీలు ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉన్న వాటిని అమలు చేయరు అంటే వీళ్ళు ఏమంటారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మొత్తం అప్పులలో వారేసిపోయింది. అప్పులకు మిత్తిలు కట్టలేకనే నేను అదైతున్నా, కానీ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం నేను గ్యారంటీలను ఇంప్లిమెంట్ చేస్తా, కాకపోతే దశల వారీగా చేస్తా అని అయితే మాట్లాడుతున్నారు. దశల వారీగా చేసినా కొంచెం ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉన్న వాటిని ఇంప్లిమెంట్ చేయుర్రి. ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టిర్రు. ఫ్రీ బస్ పెడితే ఎవరికి ఉపయోగం వచ్చింది? మహిళలు విచ్చలవిడిగా తిరుగుతున్నారు, జుట్లు పట్టుకొని కొట్టుకుంటున్నారు. అదేమన్నా ఉపయోగం ఉందా? ఆ ఫ్రీ బస్ కంటే కొంచెం బస్ ఛార్జీలు తగ్గిస్తే మహిళలకే కాకుండా పురుషులకు కూడా యూజ్ అయ్యేది కదా, అది లేదు. మళ్ళీ ఇప్పుడు దానికి సంబంధించి ఎన్నో వేల కోట్లు పెట్టి స్మార్ట్ కార్డులు తీసుకొస్తారట. ఆ స్మార్ట్ కార్డులు అవసరమా? ఫ్రీ బస్ వృధా అంటే మళ్ళీ స్మార్ట్ కార్డులు అంటారు. ఇప్పటి వరకు రైతు భరోసా గానీ రైతు బంధు గానీ ఇప్పటికి కూడా ఇవ్వలేరు. మరి ఆ ఫ్రీ బస్ కు పెట్టే లక్షల కోట్లు ఏదో రైతు బంధుకు పెట్టొచ్చు కదా, రైతు భరోసాకి ఇవ్వచ్చు కదా, అది పెట్టరు. నిరుద్యోగుల కోసం ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వచ్చు కదా, అది పెట్టరు. ఈ పనికిరాని అన్ని పెట్టి పనికొచ్చే వాటికి ప్రజలకు ఉపయోగపడే వాటిని ఇడిచిపెట్టి ఇవన్నీ పెడితే ఎవరికి ప్రయోజనం? తెలంగాణ రాష్ట్రం అప్పులలో ఉంది, అప్పులు తీసుకొస్తున్నారు. ఇంకా కొన్ని ఆ అప్పులు తీసుకొచ్చినవి కరెక్ట్ యూజ్ చేస్తున్నారు అంటే అది లేదు కదా. మరి చూడాలి. కాంగ్రెస్ ప్రభుత్వం అయితే దశల వారీగా ఆ గ్యారంటీలను ఇంప్లిమెంట్ చేస్తా అంటారు. మరి ఆ దశల వారీగా చేసేసరికి మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి కావచ్చు. ఇప్పుడు ఎవరైతే కేటీఆర్ కూడా అంతే రాజకీయం కోసం వచ్చాయి. ఇప్పుడు 2028లో ఎలక్షన్స్ ఉంటాయి. ఆ ఎలక్షన్స్ ఉద్దేశించి ఈయన ఒక రాజకీయ రీ ఎంట్రీ ఇవ్వడానికి ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తారు, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు అన్నట్టు చెప్పొచ్చు. సరే బడ్జెట్ గురించి మాట్లాడుతారు కదా, బడ్జెట్ పెట్టాలి అని డిమాండ్ చేస్తారు. బడ్జెట్ గిన కేటాయించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేస్తాము, మోసకారి కాంగ్రెస్ అని ముద్రేస్తామని చెప్తారు. ఆల్రెడీ వాళ్ళు అనుభవించారు అంటే ఆయన ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నా అని అనుకోవచ్చు. ప్రజలు ఆల్రెడీ అతన్ని గద్దదించారు. గివ్వే లెక్కలు చేస్తే ఇచ్చిన హామీలను మర్చిపోయి వాళ్ళ జేబులు నింపుకున్నారు కాబట్టి ప్రజలు వాళ్ళని గద్దదించి పక్కకు కూర్చోబెట్టిరు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పటికైనా కొంచెం మేలుకొని ఆ ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలను దశల వారీగా అయినా పర్లేదు కానీ అవి ప్రజలకు ఉపయోగపడే హామీలు ఏమున్నాయో వాటిని ముందు ఇంప్లిమెంట్ చేయురి. లేకపోతే ఇప్పుడు బీఆర్ఎస్ కు పట్టిన గతే రేపటి రోజు కాంగ్రెస్ కూడా పడుతుంది. ఇప్పుడు ఏదో మున్సిపల్ ఎన్నికలలో, గ్రామ పంచాయతీ ఎన్నికలలో ప్రజలు మమ్మల్ని ఆదరించారు అని చెప్పుకుంటారు కదా, వేరే ఆప్షన్ లేకపోయేసరికి ఆ ప్రజలు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటే మన వస్తుంది, ఎటు ఓటేసే కంటికి ఉన్నదానికి అయితే మంచిది అన్న ఉద్దేశంతో వేసినట్టే కొంతమంది రాజకీయ విశ్లేషకులు కూడా వాళ్ళ అభిప్రాయాలు తెలియజేస్తారు. ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి కదా, మరి బడ్జెట్ సమావేశాలలో హామీలకు ఎంత బడ్జెట్ కేటాయించుతారు, మరి తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి పనులకు ఎంత బడ్జెట్ కేటాయిస్తారు అనేది అయితే ఇప్పుడు వచ్చే బడ్జెట్ సమావేశాలు అయితే ఈ నెల 26 నుంచి ఉన్నాయంట. మరి 26కి ఏం జరుగుతుంది అనేది అయితే చూడాలి.